హాస్పిటల్ తీసుకోవాలమ్మా చెప్తున్నారా? డబ్బులు వస్తాయమ్మా హాస్పిటల్ తీసుకుంటే అంటున్నారా? వరమ్మ గారు హాస్పిటల్ తీసుకుంటామ్మా డబ్బులు వస్తాయి వెళ్ళాలని చెప్పారా? చెప్పట్లేదా? ప్రతి ఆదివారం తప్పకుండా మందిరికి వెళ్తారా? ఎన్ని పనులుండా మీరు చేసిన కష్టార్థులోంచి వచ్చినటువంటి డబ్బులోంచి దశం భాగం దేవుని యొక్క సేవ కొరకు ఇంకా ఆత్మీయంగా బలపడటానికి అనేక మంది రావడానికి సేవలు వాడబట్టడానికి మీరు వచ్చినటువంటి ధనం నుంచి దశం భాగంగా దేవుని మందిరానికి ఇస్తారా? ప్రతి ఆదివారం ఏ ముఖ్యమైన పని ఉండా తప్పనిసరిగా మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో పాల్గొనే తప్ప మందిరానికి వెళ్తారా? సరే మంచిది. వరమ్మ గారు ఇంకా దేవుని యొక్క సన్నిధిలో నిత్యము సహవాసములు సంఘములో వాటితో కలిసి ప్రతి ఆదివారం పాల్గొనాలి. సరే మంచిది. విగ్రహారాధన సంబంధమైన ఏం చేయకూడదు. ఇదివరకు చేసేటోళ్ళ ఇప్పుడు అన్నంతలో తప్పకన మీరు పోతే పోయారులే నేను అక్కడ పోవాలా అంటారు. ఆయన అమ్మడిపడి నువ్వు పోకూడదు. అయ్యాన్ని ఇప్పుడే ఆలోచించుకోవాలి. వాళ్ళకొద్దు వాళ్ళు మనకొద్దు. ఇంతవరకు మీరు లోకంలో ఉన్నారు. పాపములన్నిటికంటే ఘోరమైన పాపం విగ్రహారాధన. కాబట్టి ఇది మహాఘోరమైన పాపము. దాని నుంచి విడిపించబడ్డది ఇప్పుడు. కాబట్టి వరమ్మ గారికి ఎప్పుడు కూడా మీరు అటువంటి వాటికి వెళ్ళొద్దు, వాటితో సహవాసం పాల్గొనొద్దు. ముఖ్యమైన బంధువులైన కావచ్చు కానీ వారితో సహవాసం వెళ్ళడానికి వీలు లేదు. కనుక ఇప్పుడు దేవునితో నిత్యమైన తండ్రితో మనం ఏకంగా ఉంటున్నాం. అంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. వాటికి వెళ్ళొద్దు. నిత్యమో సహవాసం అనగా ఇవి ఆత్మీయులు ఉన్నారు, వారితో కూడా కలిసి అన్ని విషయాల్లో పాలు పంచుకుంటూ దేవుని యొక్క మందిరం విడిచిపెట్టుకుంటూ ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన మా తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు. మా కన్న తండ్రి యొక్క సాయంత్రం సమయంలోనైనా ఇగో మా ప్రభువా నీటిలో మా తండ్రి మీ ఎదుట సాక్ష్యం ఇచ్చినటువంటి మా ప్రభు కుమార్తె అయా వరమ్మ గారు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా అయా ఇంతకాలం అయితేనైనా లోకములోను అయా శాపములో విగ్రహారాధన పాపములైనా అయా లోకానుసారం జీవించిన మీ దాసురాలనైనా అయా మీ వాక్యాన్ని విన్న తర్వాత మా తండ్రి అవునయ్యా నేను చేసింది పాపము విరుద్ధము అయా నా దేవునికి వ్యతిరేకంగా జీవించానని ప్రభా అయ్యి దినమందు తెలుసుకొని మా తండ్రి అయా నాకు రక్షణ కావాలి, అయా నా దోషములను కూడా నా తండ్రి ఎదుట ఒప్పుకొని విడిచిపెడతానని ప్రభా పశ్చాత్తాపడుతున్న మీ కుమార్తెను నేను వరమ్మ గారు మీరు జ్ఞాపకం చేసుకున్నైనా మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఇక మీ ఎదుట మా తండ్రి ఈ లోకములో లోక విషయంలో పడిపోకుండా అయా పరిశుద్ధాత్మదేవ మీ దూతను కాపుగా ఉంచమని ప్రార్థిస్తున్న ప్రభా తండ్రి సహాయం చేయండి. ఇదిగో మీ దాసులవే ప్రభా ఇంకా ఎందరైతే లోకంలో జీవిస్తున్నారో వారికి మాదిరికరంగా ఉండి అయా వారు కూడా మార్పు చెందాలని ప్రభా మీ దాసురాలను బట్టి ప్రభా అనేకమైన నడిపించి పెట్టండి తండ్రి మీకే స్తోత్రాలు. అయా తనకు కలిగి సమస్తములో ప్రభా మీ సన్నిధానంలో వేడొక్క ప్రభా నిత్యము జీవించే కృప అట్టి భాగ్యం తెచ్చండి. ఈ దినమందు ప్రభా కుమార్తె మా తండ్రి రక్షణ పొందుతుండగా అయా మీ దాసులకు పేరుని మా తండ్రి మీ జీవ గ్రంథములోకి